నమస్కారం. ఈ వీడియోలో మనం గ్రామీణ కూలీల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే ఒక చాలా కీలకమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం. ఉపాధి హామీ పథకం ఇప్పుడు వీబీజీరామ్జీ పేరుతో అమల్లోకొస్తోంది. ఈ మార్పుతో పాటు వేతనాల జమ విధానంలో కూడా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొన్ని బ్యాంక్ ఖాతాల్లో వేతనాలు జమ కావు అనే విషయం మీకు తెలుసా? చాలామంది కూలీలకు ఇది తెలిసేలోపు వేతనాలు ఆగిపోయే ప్రమాదముంది. ఎవరి ఖాతాలి చెల్లవు, కొత్తగా ఏ అకౌంట్ తప్పనిసరిగా తెరవాలి, తెరవకపోతే ఏమవుతుంది, ఈ నిర్ణయం వల్ల గ్రామీణ కూలీలకు ఎదురయ్యే అసలు సమస్యలేంటి అనే విషయాలను ఈ వీడియోలో స్పష్టంగా ఉదాహరణలతో వివరించబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మనం ఇప్పుడు గ్రామీణ పేదల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే వీబీజీరామ్జీ ఉపాధి హామీ పథకంలో వచ్చిన అత్యంత కీలకమైన వేతనాల మార్పు గురించి పూర్తిస్థాయిలో ఒక్క అంశం కూడా మిస్ కాకుండా వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మీరు తెలుసుకున్నట్టే గతంలో ఈ పథకం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పేరుతో అమల్లో ఉండేది. ఇప్పుడు అదే పథకాన్ని వీబీజీరామ్జీ అనే కొత్త పేరుతో కొనసాగిస్తున్నారు. పేరు మారడమే కాకుండా పని దినాలు, పనుల అమలు విధానం, కేంద్ర రాష్ట్ర వాటాలు, ముఖ్యంగా వేతనాల చెల్లింపు విధానంలో పెద్ద మార్పులు తీసుకొచ్చారు. తాజా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఉపాధి హామీ కూలీల వేతనాలు కేవలం జాతీయీకృత బ్యాంకులు మరియు పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్లలో మాత్రమే జమవుతాయి. అంటే ఇప్పటివరకు చాలామంది కూలీలు వాడుతున్న గ్రామీణ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ఖాతాల్లో ఇకపై వేతనాలు జమ చేయబోవడం లేదు. ఇది వినడానికి చిన్న మార్పులా అనిపించినా వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు ఇది పెద్ద సమస్యగా మారుతోంది. ఎందుకంటే చాలా గ్రామాల్లో జాతీయీకృత బ్యాంక్ బ్రాంచులు 10, 15, 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పోస్టాఫీసులు ఉన్నా అక్కడ నగదు పరిమితంగా ఉండటం, సర్వర్ సమస్యలు, సిబ్బంది కొరత లాంటి సమస్యలు తరచూ ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వృద్ధ కూలీలు, మహిళా కూలీలు, దినసరి కూలీలు బ్యాంకుకు వెళ్లాలంటే పని మానుకోవాల్సొస్తోంది. అంటే ఒకరోజు వేతనం కోల్పోవడం, ప్రయాణ ఖర్చులు పెట్టడం, గంటల తరబడి లైన్లో నిలబడ్డం వంటి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం ఈ మార్పు ఎందుకు తీసుకొచ్చింది అంటే వేతనాల చెల్లింపులో పారదర్శకత పెంచడం, మధ్యవర్తుల పాత్ర తగ్గించడం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిని పూర్తిగా అమలు చేయడం అనేది ప్రధాన ఉద్దేశం. కానీ గ్రామీణ వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు కూలీలు ఏం చెయ్యాలి అనే ప్రశ్న చాలా కీలకం. మీకిప్పటికే గ్రామీణ బ్యాంక్ లేదా ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆలస్యం చేయకుండా సమీపంలోని ఎస్బీఐ, పిఎన్బి, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి జాతీయీకృత బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తెరవాలి. లేదా దగ్గర్లో ఉన్న పోస్టాఫీస్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ అకౌంట్ను మీ ఆధార్ కార్డ్, జాబ్ కార్డ్తో లింక్ చేసి గ్రామ సచివాలయం లేదా మండల కార్యాలయంలో వీబీజీరామ్జీ రికార్డుల్లో అప్డేట్ చేయాలి. ఇది చేయకపోతే రాబోయే వేతనాలు మీ అకౌంట్లో జమ కాకుండా నిలిచిపోవచ్చు. చాలామంది కూలీలు ఇప్పటికే గతంలో చేసిన పనులకు డబ్బులు రావడం ఆలస్యమవుతోంది అని చెబుతున్నారు. అందుకే ఈ మార్పును తేలిగ్గా తీసుకోవద్దు. మరోవైపు కూలీలు ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న ఖాతాల్లోనే వేతనాలు జమ చేయాలి, లేదా కనీసం గ్రామీణ బ్యాంకులను కూడా ఈ జాబితాలో చేర్చాలి అని కోరుతున్నారు. ఎందుకంటే గ్రామీణ బ్యాంకులు చాలా గ్రామాలకు దగ్గరగా ఉంటాయి, కూలీలకు అవే సులభం. భవిష్యత్తులో ఈ అంశంపై ప్రభుత్వం సవరణలు తీసుకురావచ్చు. కానీ ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధన మాత్రం స్పష్టంగా ఉంది. అర్హమైన జాతీయీకృత బ్యాంక్ లేదా పోస్టాఫీసు అకౌంట్ లేకపోతే వేతనాలు రావు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఉపాధి హామీ కూలీ, మీ కుటుంబ సభ్యులు, మీ గ్రామంలోని ఇతర కూలీలకు కూడా ఈ సమాచారాన్ని తప్పకుండా తెలియజేయండి. ముందుగానే కొత్త అకౌంట్ తెరవడం, రికార్డులు అప్డేట్ చేయడం ద్వారా మీ కష్టార్జిత వేతనం ఆగిపోకుండా చూసుకోవడం చాలా అవసరం. ఈ మార్పు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను పూర్తిగా చూడండి, ఇతరులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ఇంతవరకు మీరు విన్నట్టే వీబీజీరామ్జీ వేతనాల చెల్లింపులో వచ్చిన ఈ మార్పు చిన్న విషయం కాదు. సరైన బ్యాంక్ అకౌంట్ లేకపోతే మీ కష్టానికి వచ్చిన వేతనం ఆగిపోతుంది. కాబట్టి ఇప్పుడే మీ అకౌంట్ జాతీయీకృత బ్యాంక్ లేదా పోస్టాఫీస్లో ఉందో లేదో చెక్ చేసుకోండి. లేదంటే ఆలస్యం చేయకుండా కొత్త అకౌంట్ తెరచి జాబ్ కార్డ్తో లింక్ చేయించండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే మీ గ్రామంలోని ఇతర కూలీలకు కూడా తప్పకుండా చెప్పండి. ఎందుకంటే తెలియకపోవడం వల్ల నష్టం జరగకూడదు. ఇలాంటి ముఖ్యమైన ప్రభుత్వ పథకాల అప్డేట్స్, స్పష్టమైన వివరాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి.
మీ సందేహాలు ఉంటే కామెంట్లో అడగండి. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.